Hi, my dear students. Today I will discuss about the topic electronic spectroscopy. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఆల్రెడీ ఇప్పటి వరకు ఒక స్పెక్ట్రోస్కోపీ యూనిట్ 1లోనే యూనిట్ 1లో ఆల్రెడీ ఒక పార్ట్ అనేది ఇప్పటి వరకు డిస్కస్ చేస్తాం. రిమైనింగ్ దీంట్లోనే సెకండ్ పార్ట్ ఏంటంటే సెకండ్ పార్ట్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఇది కూడా యూనిట్ 1. మొత్తం టోటల్గా ఈ రెండు కూడా యూనిట్ 1. ఇక్కడ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి? ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్కి కానీ ఎగ్జైట్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి కానీ ఒక మాలిక్యూల్స్లో జంప్ అవడం అనేది జరుగుతుంది. ఆ జంప్ అవడం అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే, ఒకవేళ ఒక మాలిక్యూల్ అనేది లైట్ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మాలిక్యూల్ అనేది ఉంది, ఈ మాలిక్యూల్ మీద ఒక లైట్ అనేది పాస్ చేస్తున్నట్లయితే ఏమవుతుంది? దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి సింగిల్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఆ సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడు? ఈ లైట్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత. ఆ విధంగా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జైట్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి రావచ్చు, లేదా గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్కి వెళ్ళొచ్చు. ఆ విధంగా జరగాలంటే లైట్ రేడియేషన్ అనేది ఖచ్చితంగా అది అబ్జార్ప్షన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఒక స్పెక్ట్రోఫోటోమీటర్ని యూజ్ చేసి ఈ ఎగ్జైట్ స్టేట్, గ్రౌండ్ స్టేట్ అన్నవి ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అన్నది చెప్పడానికి మనకు యూజ్ చేసేదే ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్తాం. ఇక్కడ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో జరిగేటటువంటి ఏంటంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అని చెప్తాం. అంటే ఎగ్జైట్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి, గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్కి అన్నది మనకి జరిగేటటువంటివి ఏంటంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్. ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్సిషన్ అనేవి జరుగుతుంది అక్కడ. ఇక్కడ అకార్డింగ్ టు MOT అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారంగా when the molecule is excited by absorbing UV or visible light, then the electrons in a molecule jumps from bonding orbital to anti-bonding orbital. Then it is called electronic transitions. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అని అంట. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటి టాపిక్సే ఎర్లియర్ క్లాసెస్లో. ఏదైనా మనకి గ్రౌండ్ స్టేట్ ఒకటి ఉంటుంది, ఎగ్జైట్ స్టేట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది గ్రౌండ్ స్టేట్, ఇది ఎగ్జైట్ స్టేట్ అని అనుకోండి. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం ఏంటంటే 2 అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి రెండు కలిసి ఏమవుతుందంటే ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే అటామిక్, ఇది ఒక ఆటమ్ లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్, ఇది ఇంక వేరొక ఆటమ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్, ఈ రెండు ఎలక్ట్రాన్స్ కలిసి ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. మాలిక్యూల్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే మొత్తం టోటల్ గా ఈ ఆర్బిటాల్ ఫిల్ అవుతుంది. అంటే అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ టు ఫామ్ ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఫామ్ అయింది. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళడం వల్లనే ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఫామ్ అయింది. ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళాలంటే ఈ అటామిక్ ఆర్బిటాల్స్ ఏమి అబ్జర్వ్ చేసుకోవాలంటే లైట్ ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ లైట్ కాస్త ఏంటిది? యూవి అల్ట్రావైలెట్ రేస్ కానీ లేదా విజిబుల్ మనం చూసేటటువంటి రేస్ కానీ లైట్ కానీ అబ్జర్వ్ చేసుకుని ఎగ్జైట్ స్టేట్ కి ఎలక్ట్రాన్స్ వెళ్ళి అప్పుడు ఈ రెండు అటామిక్ ఆర్బిటాల్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కలిసి ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఫామ్ అయింది. మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ కి సంబంధించి 2 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. వాటికి సంబంధించి 2 టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి బాండింగ్
మాలిక్యులర్ ఆర్బిటాల్స్, రెండోది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఒకటి, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఒకటి ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారంగా చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కి సంబంధించి అవి వాటిని దేంతో చూపిస్తామంటే సిగ్మా పై. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ని సిగ్మా తోటి పై తోటి చూపిస్తాం. అదేవిధంగా యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ని సిగ్మా స్టార్ పై స్టార్, సిగ్మా స్టార్ తోటి పై స్టార్ తోటి చూపిస్తాం యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ని. అదేవిధంగా ఇంకొకటి ఉంటుంది ఎన్, స్మాల్ ఎన్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఏంటంటే నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. అంటే ఇక్కడ ఎన్ అనేది ఏంటంటే స్మాల్ అండ్ నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇది ఏ విధమైనటువంటి బాండ్ ని ఫామ్ చేయదు. ఈ విధంగా మనకి ఒక మాలిక్యూల్ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. అవి ఒకటి బాండింగ్ మాలిక్యులర్ బాండ్ ఫామ్ చేసేటటువంటి ఆర్బిటాల్స్ కాబట్టి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, బాండ్ కి విరుద్ధంగా ఉండేటటువంటి వాటిని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని చెప్తాం. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ని సిగ్మా తోటి పై తోటి, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ని సిగ్మా స్టార్ పై స్టార్ తో చూపిస్తాం. ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఈ విధంగా ఒక మాలిక్యూల్ అనేది ఆర్బిటాల్స్ లో ఈ విధంగా ఉంటది. దానికి సంబంధించి ట్రాన్సిషన్స్ అనేది చూసుకున్నట్లయితే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కి సంబంధించి ఇక్కడ ఒకసారి చూడండి, ఒక ట్రాన్సిషన్స్ అనేవి ఇవ్వబడ్డాయి. ఇక్కడ సిగ్మా అన్నాం, దీనికి సంబంధించి సిగ్మా అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాలే. ఈ పై అన్నాం, ఇది కూడా బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాలే. ఎన్ ఇక్కడ నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అన్నాం. సిగ్మా స్టార్ అని అన్నాం, స్టార్ రెండు ఉన్నట్లయితే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇది సిగ్మా యాంటీ బాండింగ్ ఆర్బిటాల్, ఇది కూడా పై స్టార్ కూడా యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇక్కడ ట్రాన్సిషన్స్ అనేవి చూసుకున్నట్లయితే 4 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి దీంట్లో జరుగుతున్నాయి. ఫస్ట్ ఏంటంటే సిగ్మా టు సిగ్మా స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఇక్కడ ఒకసారి చూడండి, సిగ్మా నుంచి ఎక్కడికి వెళ్ళింది, సిగ్మా స్టార్ కి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి జరిగాయి. సిగ్మా టు సిగ్మా స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ద ఎలక్ట్రాన్స్ జంప్స్ ఫ్రమ్ సిగ్మా, అది కూడా బాండింగ్ ఆర్బిటాల్. ఇది బాండింగ్ సిగ్మా ఆర్బిటాల్ టు యాంటీ బాండింగ్ సిగ్మా స్టార్ ఆర్బిటాల్ ఈజ్ కాల్డ్ సిగ్మా టు సిగ్మా స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్. ద ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ బాండింగ్ సిగ్మా ఆర్బిటాల్ టు యాంటీ బాండింగ్ సిగ్మా స్టార్ ఆర్బిటాల్ ఈజ్ కాల్డ్ సిగ్మా టు సిగ్మా స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అని చెప్తారు. ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి ఎక్కడ జరుగుతాయంటే ఇక్కడ సిగ్మా అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ కి మధ్య సింగిల్ బాండ్ ఉంటే అదేంటి సిగ్మా బాండ్ అని అంటాం. ఒకవేళ దీంతో మనకి హైడ్రోజన్స్ అనే బాండ్ ఫామ్ చేసుకున్నట్లయితే 3 హైడ్రోజన్స్, ఇవి కూడా ఏంటంటే సిగ్మా బాండ్సే, ఇవి సిగ్మా బాండ్సే. ఇక్కడ సిగ్మా బాండ్ అనేది ఏంటంటే స్ట్రాంగ్ బాండ్. సిగ్మా బాండ్ ఏంటి, స్ట్రాంగ్ బాండ్. ఈ స్ట్రాంగ్ బాండ్ లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా దాని యొక్క రేడియేషన్ అనేది చూసుకున్నట్లయితే మనకి వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మాత్రమే దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ సిగ్మా బాండింగ్ సిగ్మా ఆర్బిటాల్ నుంచి యాంటీ బాండింగ్ సిగ్మా స్టార్ ఆర్బిటాల్ లోకి ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ స్టేట్ లోకి వెళ్తాయి. ఎందుకని ఇక్కడ ఒకవేళ ఎలక్ట్రాన్స్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సిగ్మా బాండ్ అనేది ఏంటి, స్ట్రాంగ్ బాండ్ అన్నాం కాబట్టి ఆ బాండ్ బ్రేక్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి లైట్ ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. ఇది సిగ్మా టు సిగ్మా స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఖచ్చితంగా మనకి సిగ్మా బాండ్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్ లో ఈ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఇది సిగ్మా టు సిగ్మా స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి చూడండి, నెక్స్ట్ది ఇక్కడ బాండింగ్ పై ఆర్బిటాలో యాంటీ బాండింగ్ పై స్టార్ ఆర్బిటాలు. అంటే ఇదేంటి, పై టు పై స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్, పై టు పై స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అని చెప్తారు. అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ జంప్స్ ఫ్రమ్ బాండింగ్ పై ఆర్బిటాల్ టు యాంటీ బాండింగ్ పై స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఈజ్ కాల్డ్ పై టు పై స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అని చెప్తారు.
ఇక్కడ పై టు పై స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అని చెప్తున్నాం. ఇక్కడ పై అంటే ఏంటి? పై బాండ్. పై టు పై స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అని మనకి కార్బన్ కి మధ్య డబుల్ బాండ్ అనేది ఉన్నట్లయితే ఒకటి సిగ్మా బాండ్, రెండోది పై బాండ్ అని చెప్తాం. ఒకవేళ త్రిబుల్ బాండ్ ఉన్నట్లయితే ఈ విధంగా ఒకటి సిగ్మా బాండ్, మిగిలిన రెండు కూడా పై బాండ్స్ అవుతాయి. ఇక్కడ పై ఆర్బిటాల్స్ లో మనకి ఈ ట్రాన్సిషన్స్ మాత్రమే జరుగుతుంది, అది కూడా పై టు పై స్టార్. బాండింగ్ పై మాలిక్యులర్ ఆర్బిటాల్స్ నుంచి యాంటీ బాండింగ్ పై స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లోకి ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవుతున్నాయి ఈ ట్రాన్సిషన్స్ లో. ఇక్కడ ఈ ట్రాన్సిషన్స్ అనేవి జనరల్ గా ఎక్కడ జరుగుతున్నాయో సార్ చూడండి. దీస్ ట్రాన్సిషన్స్ అకర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ డబుల్ ఆర్ ట్రిపుల్ బాండెడ్ కాంపౌండ్స్. డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ కాంపౌండ్స్ ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి. Yet the unshared centers of the molecules and also in the case of in the aromatic molecules, అంటే ఇటువంటి డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ లోనే కాకుండా యారోమాటిక్ కాంపౌండ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ తీసుకున్నట్లయితే బెంజిన్ లో ఈ విధంగా డబుల్ బాండ్స్ అనేవి ఉన్నాయి. ఇది డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, అంటే ఆల్టర్నేటివ్ గా సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ ఉన్నాయి. ఇటువంటి ఆరోమాటిక్ కాంపౌండ్ అనేది తీసుకోవచ్చు, లేదా ఖచ్చితంగా కార్బన్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, ఈ విధంగా సాచురేటెడ్ కాంపౌండ్స్ లో అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ లో కూడా ఏమవుతుందంటే ఇటువంటి పై టు పై స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి. అన్సాచురేషన్ అంటే ఏంటి? సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, లేదా ట్రిపుల్ బాండ్ రావచ్చు. ఈ విధంగా మనకి అన్సాచురేషన్ అనేది ఏ కాంపౌండ్స్ లో అయితే వరుసగా రిపీట్ అవుతూ ఉంటుందో దాంట్లోని కూడా పై బాండ్స్ అనేవి ఉండటం వల్ల అక్కడ జరిగేటటువంటి ట్రాన్సిషన్స్ పై టు పై స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ చెప్తాం. ఇది డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ కాంపౌండ్స్ లోను, అరోమాటిక్ కాంపౌండ్స్ లోను, లేదా అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ లోను జరగవచ్చు. నెక్స్ట్ ఏంటంటే N2 పై స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. నెక్స్ట్ చూడండి, N2 పై స్టార్ అంటే నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ నుంచి యాంటీ బాండింగ్ సిగ్మా స్టార్ ఆర్బిటాల్ లోకి జరిగేటటువంటి ట్రాన్సిషన్స్ ఏమంటారంటే N2 పై స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. అంటే దీంట్లో ఏం జరుగుతుంది? when an electron jumps from లేదా prompted from non-bonding molecular orbital to anti-bonding sigma star molecular orbital is called ఏమని చెప్తామంటే N2 sigma star electronic transitions. ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి? ఇక్కడ నాన్ బాండింగ్ అని అంటున్నాం. N అంటే ఏంటి? N అంటే స్మాల్ n అంటే నాన్ బాండింగ్, ఆల్రెడీ చెప్పాం. నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఈ నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ నుంచి పై స్టార్ అంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లోకి ఎలక్ట్రాన్స్ జంప్స్ అవుతున్నాయి. కాంపౌండ్స్ కంటైనింగ్ ఆన్ హెటెరో ఆటమ్ విత్ అన్షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాన్ బాండింగ్ ఎలిమెంట్స్ షోస్ దిస్ ట్రాన్సిషన్స్. అంటే ఏ కాంపౌండ్స్ లో అయితే హెటెరో ఆటమ్స్ అనేవి ఉంటాయో with unshared pair of electrons. Unshared pair of electrons అంటే ఒక ఎలక్ట్రాన్ పేర్ అనేది దేంట్లో అయితే ఉండదో, ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ అని తీసుకున్నట్లయితే నైట్రోజన్ 3 బాండ్స్ ని ఫామ్ చేసుకోగా మన దీని మీద ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనే ఉంటాయి. ఇక్కడ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఉంది, కానీ ఇటువంటి కాంపౌండ్స్ కాదు. ఇటువంటి పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేనటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి కాంపౌండ్స్ మనకి ఏమంటాయి? నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అంటే బాండ్ ని ఫామ్ చేసేటటువంటి ఎలక్ట్రాన్స్ ఉండవు, కాబట్టి వాటిని నాన్ బాండింగ్ అని చెప్తాం. అటువంటి కాంపౌండ్స్ లో జరిగేటటువంటి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ని ఏమంటారంటే N2 పై స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అని చెప్తాం. ఇక్కడ ఖచ్చితంగా హెటెరో అని అన్నాం. హెటెరో అంటే డిఫరెంట్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యారోమాటిక్ కాంపౌండ్ అనేది తీసుకున్నట్లయితే ఈ యారోమాటిక్ కాంపౌండ్ లో ఈ ప్లేస్ లో నైట్రోజన్ అనేది ఉన్నట్లయితే మనకి ఈ విధంగా ఉందనుకోండి ఒక కాంపౌండ్. ఇది పిరిడిన్ కి సంబంధించి ఈ విధంగా కాంపౌండ్ అనేది ఉన్నట్లయితే ఈ కాంపౌండ్ లో మనకి అన్ని కూడా మనకి బాండ్ అయిపోయి ఉన్నాయి. దీంట్లో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఉంటది,
కానీ ఇక్కడ లోన్ పేర్ అనేది ఉంది, కానీ లోన్ పేర్ అనేది లేనటువంటి కాంపౌండ్స్ అని చెప్తున్నాడు. అది కూడా హెటిరో యాటమ్, డిఫరెంట్ గా ఉన్నటువంటి యాటమ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి, లోన్ పేర్ అనేది ఉండకూడదు. అటువంటి వాటిలో జరిగేటటువంటి ట్రాన్సిషన్స్ ఏంటంటారంటే N2 5 స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే N2 5 స్టార్ కదమ్మా ఇది, ఓన్లీ సారీ N2 సిగ్మా స్టార్. సారీ ఒకసారి చూడండి, N నుంచి అంటే N2 సిగ్మా స్టార్, ఇక్కడ సిగ్మా స్టార్, సారీ ఇది N2 సిగ్మా స్టార్, 5 స్టార్ కాదు, N2 సిగ్మా స్టార్, సారీ. నెక్స్ట్ ఇది N2 5 స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. N2 5 స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అంటే నాన్ బాండింగ్ ఆర్బిటాల్ నుంచి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇది N2 సిగ్మా స్టార్, ఇది N2 5 స్టార్. సారీ ఆల్రెడీ ఇందాక N2 5 స్టార్ అని చెప్పాను, కాదు N2 సిగ్మా స్టార్. ఇది N2 5 స్టార్ అంటే ఎలక్ట్రాన్స్ నాన్ బాండింగ్ ఆర్బిటాల్ నుంచి యాంటీ బాండింగ్ 5 స్టార్ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్స్ జంప్ అవుతున్నాయి, కాబట్టి దీన్ని ఏమంటున్నారంటే N2 5 స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అని చెప్తున్నాం. ఇక్కడ N2 సిగ్మా స్టార్, ఇది N2 సిగ్మా స్టార్, N2 5 స్టార్. ఇందాక చెప్పేసాను, ఇది కాదు అంటే ఇక్కడ 5 స్టార్ అని చెప్పేసాను, కానీ ఇది సిగ్మా స్టార్. ఇప్పుడు ఏంటంటే N2 5 స్టార్. దానికి సంబంధించి చూడండి, ఇన్ దిస్ ట్రాన్సిషన్ occurs the electrons pair of hetero atoms get excited to 5 star orbital is called N2 5 star orbital. అంటే ఏంటి, ఇక్కడ ఖచ్చితంగా ఈ ట్రాన్సిషన్ అనేది ఎలక్ట్రాన్ పెయిర్ అనేది ఎక్కడైతే ఉంటుందో, ఎలక్ట్రాన్ పెయిర్ ఉండి అవి పెయిర్ అనేది ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళినట్లయితే ఆ పెయిర్ లో మనకి ఏమవుతుందంటే N2 5 స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి కాంపౌండ్స్ అంటే ఈ కాంపౌండ్ ఉందనుకున్నట్లయితే అన్సాచురేటెడ్ ఎలక్ట్రాన్స్ మనకి ఏమున్నాయంటే బాండ్స్ అనేవి ఉన్నాయి, డబుల్ బాండ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంటుంది టోటల్ గా. ఈ కాంపౌండ్ తీసుకున్నట్లయితే డబుల్ బాండ్స్ ఉన్నాయి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే సింగిల్ బాండ్స్ లోన్ పేర్ అనేది ఉంది. అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడైతే ఉంటాయో అటువంటి కాంపౌండ్స్ లో మనకి N2 5 స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి. లేదా 5 బాండ్స్ అనేవి ఏ వాటిల్లోనైతే ఉంటాయో వాటిల్లో మనకి ట్రాన్సిషన్స్ అనేవి కూడా జరుగుతున్నాయి. ఎందుకని ఇక్కడ బాండింగ్ నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ టు యాంటీ బాండింగ్ 5 స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఖచ్చితంగా పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, హెటరో యాటమ్స్ అనేవి ఉండాలి. అప్పుడు ఏమవుతున్నాయంటే ఆ హెటరో యాటమ్స్ పేర్ ని ఏం చేస్తాయంటే మనకి ఏమవుతుందంటే గ్రౌండ్ స్టేట్ నుంచి అంటే నాన్ బాండింగ్ ఆర్బిటాల్ నుంచి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేటువంటి 5 స్టార్ లోకి మనకి పాస్ చేస్తుంది, జంప్ అవుతున్నాయి. కాబట్టి ఈ ట్రాన్సిషన్స్ ఏమంటారంటే N2 5 స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అని చెప్తాం. ఇది మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ సంబంధించి ఫస్ట్ ది సిగ్మా టు సిగ్మా స్టార్, తర్వాత 5 టు 5 స్టార్, తర్వాత N2 సిగ్మా స్టార్, తర్వాత N2 5 స్టార్. ఈ 4 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి మనకి ఇప్పుడు చెప్పాం. ఇది ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చూద్దాం. డయాగ్రామ్ అయితే ఒకసారి చూసుకోండి, ఈ విధంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.